దత్త మండలాలలో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న పాళెగాళ్లను అణిచివేయడం. దాదాపు 80 పాళెగాళ్లను అణిచివేసి శాంతి భద్రతలను కాపాడారు. విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ తెలుగు, ఇంగ్లీష్ పాఠశాలలను ఏర్పాటు చేశాడు. తెలుగు వాళ్లకు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆయన చేసిన ఉపయోగకరమైన పనులకు గుర్తుగా అప్పటి ప్రజలు తమ బిడ్డలకు మన్రోయ అని ఆయన పేరు పెట్టుకునేవారు. ఆయన పేరు మీద ఒక ఊరే వెలిసింది. తెలుగు భాషను అమితంగా అభిమానించే మన్రో తెలుగు స్పష్టంగా మాట్లాడేవారు. ప్రజలతో కూడా తెలుగులోనే మాట్లాడేవారు. ప్రజల నుండి ఎటువంటి కానుకలు స్వీకరించేవారు కారు. అధికారులను కూడా తీసుకోనిచ్చేవాడు కాదు. అప్పుడప్పుడు పల్లెల్లో గుడారాలేసుకుని వారి సమస్యలను తెలుసుకునేవారు. ఇదే నేడు ప్రజల వద్ద. పూర్తి వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది లేదా మా ఛానల్లో ఉంటుంది.